ఉంటారు, ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్. ఒరే మనం ఇన్ని కేసులు పెడతాం వైసీపీ వాళ్ళ పైన, రేపు ఖచ్చితంగా ఆయన మళ్ళా వస్తాడరా. మనం సింగపూర్ పోవాలా, మలేషియా పోవాలా, జపాన్ పోవాలా అని. మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు, సప్త సముద్రాలు అవుతా 100% మళ్ళా వెనక్కి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమరా అంటే 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు, ఎట్లా రా జగన్మోహన్ రెడ్డి అంటే తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే ఒరే మనం కూడా 2-3 నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటట్టుందిరా. కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక మీద నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడ పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు ముందుకొస్తే 5 ఏళ్ళు ఏం గాడిదలు కాస్తారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే. ఈ రోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి మేము సవాల్ విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రోజు కర్నూలు బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? తిరుపతిలో ఈ రోజున ప్రతి పరిశ్రమ రేణుగుంటకి వెళ్దామండి, డిక్సన్ గాని, ఎస్సీఎల్ గాని, జోహో గాని ఏ పరిశ్రమ వచ్చిందన్నా, ఐఐటి వచ్చిందన్నా, ఐసర్ వచ్చిందన్నా ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో 25,000 కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తరివేసింది మీరు కాదా? మీరు రాయలసీమ ఉద్ధరకులు. రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దొల్లాలి మీ దరిద్రం వల్ల. ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని, మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా? ఈ రోజు డిఎస్సి విడుదల చేశాం, బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటారు. మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఈ రోజు బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈ రోజు ట్రైనింగ్ లో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ఈ రోజు టీటీడీని ఈ రోజు రాయలసీమకు, తిరుపతికి, ప్రపంచానికి తలమానికంగా ఉన్న మన స్వామివారు ఈ రోజు ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటా ఉంటే నిద్ర లేసి రాజకీయం చేస్తారా? స్వామివారితో రాజకీయం చేస్తారా? నేను ఎప్పుడో చూసా, వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఇక్కడ ఆయన ధర్నా కూర్చున్నాడు. అయ్యా వైసీపీ నాయకులారా, ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద మేము పోరాటం చేసే ఒక రోజు కూడా మీరు నోరు తెరవలేదే. మరి జగన్మోహన్ రెడ్డిని అడిగేది ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద 5 ఏళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు బకాయి పెట్టావని ఆ రోజు అడిగేది. మీకు ఇంకో విషయం చెప్పాలి, మొన్న కేసులు పెట్టారన్నారు కదా, ఆ కేసులు పెట్టిన తెలుగుదేశం కాదు, కూటమి ప్రభుత్వం కాదు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు నాన్ బెయిలబుల్ 353 సెక్షన్ వాళ్ళ నాయకుడే పెట్టించాడు. బైజూస్ అనే కంపెనీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మొత్తం విద్యా వ్యవస్థ అంతా తాకట్టు పెట్టాడు. బైజూస్ ని తీసుకొచ్చి ఆ బైజూస్ కు వ్యతిరేకంగా ఆ రోజున్న విద్యార్థి సంఘాలు మేము కూడా పోరాటం చేస్తే మీరే సాక్షి. ఆ రోజు జరిగిన ధర్నాకి 353 సెక్షన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. 353 సెక్షన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు బేడీలు వేసుకొని సంఖ్యలు వేసుకొని చూపిస్తున్నాడు ఆయన. అయ్యా నువ్వు వేసుకోవాల్సిన తాడేపల్లి కొంప ముందు పెట్టుకో. అయ్యా జగన్మోహన్ రెడ్డి వామపక్ష విద్యార్థుల మీద, టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళ మీద, తెలుగు యువతల మీద కేసులు పెట్టించి నువ్వు అది తప్పు అని చెప్పి ఆడిపోయి నిలబడు. దుష్ప్రచారాలు చేయడంలో, అడ్డదిడ్డంగా వాదించడంలో టీటీడీ సొత్తుని ఎవరయ్యా రోడ్డు పాలు చేసింది? బిఆర్ నాయుడు గారు చేశారా? మీరు చేశారు. ఈరోజు మీరు చూడండి నాసిరకం రోడ్లు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, బాధేస్తుంది, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. యువత పక్షాన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఉపాధి
పొందాలి. ప్రతి యువకుడు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ప్రశాంతంగా జీవించాలి. ఈ రోజు మంచి యువత ఉంది మన దగ్గర, మంచి టాలెంట్ ఉంది. ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా వెళ్తారు, ఏమైనా సాధిస్తారు. ఆ సాధించేదానికి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రోజు ఒక పక్క అభివృద్ధి చెందుతుంటే అడ్డంకులు సృష్టిస్తూ విధ్వంసాలు సృష్టించాలనే ప్రయత్నం జరుగుతోంది. మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలకు గాని, యువజన సంఘాలకు గాని, ప్రజలకు గాని, పేరెంట్స్ గాని అపీల్ చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, ఇంకా బెటర్ గా ఆలోచిస్తాం, ఇంకా మంచి చేయడానికి ముందు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ మద్దతు ఉండాలని. ఈ రాష్ట్రం నిజంగానే మీరు ఒక ఆశ్చర్యమైన విషయం మీరు అందరూ చూడొచ్చు. మీరు కావాలంటే ఏ నియోజకవర్గంలో పోయి చూడండి, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు 3 నియోజకవర్గాలు 2 కోట్లు కూడా దాటి స్పోర్ట్స్ కి ఖర్చు పెడుతున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బీచ్ గేమ్స్, ఈరోజు ఏదైతే వాటర్ గేమ్స్ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూడండి, పక్కనే కాళహస్తిలో కూడా లీగ్స్ పెట్టారు, మంగళగిరిలో లీగ్స్ పెట్టారు, ఉదయగిరిలో, నెల్లూరులో, మరి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అయితే ఒక్కొక్క క్రీడాకారుడికి 10 లక్షలు, గెలుపొందిన వాళ్ళకి 15 లక్షలు కూడా బహుమతులు ప్రకటించారు. స్పోర్ట్స్ అవేర్నెస్ వచ్చింది, క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే ఆ గేమ్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఈరోజు కైట్ కావచ్చు, తొక్కుడు పిల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.